అన్న నమస్తే. నమస్తే అన్న. ఏడాది పూర్తయింది అన్న. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి బాగానే చేస్తున్నారు. ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా పేదవాడికి అందేలాగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ప్రజలకు ఏమైనా మంచి చేసిందా ప్రభుత్వం? ఎందుకు చేయలేదన్న, అన్నీ చేసుకుంటూ వచ్చిండు. ఇంటింటికి పిల్లల చదువులకు కానీ అన్నా క్యాంటీన్ అన్న, పేదవాళ్ళకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మా గవర్నమెంట్లో చేసినప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ మొట్టమొదటి ప్రారంభించింది అన్న. చేసిందన్న. ప్రతి ఇంట్లో 13,000 15,000 అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారుగా. వాళ్ళు చేసేదేందన్న, వాళ్ళు చేసేది మొత్తం అరాచకం. అదే ఫస్ట్ రాంగంలోనే ప్రజావేదిక గోలుగొట్టారు, తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేశారు. వాళ్ళు చేసే దానికి రౌడీజానికి తప్ప దేనికి పనికిరాదు. అది 2.0 లేదు, ఏమి లేదన్న, ఇక మొత్తం అసామే. అసలు ఏమి ఉండదన్న. అసలు ఈసారి మళ్ళీ 15 సంవత్సరాలు మళ్ళీ బాబు గారే ముఖ్యమంత్రి. సినిమా లేదు, ఏమి లేదు. ఆయన బెంగళూరు పాటు కన్నా బెంగళూరు పాటునే ఇక బెంగళూరు పోయి హాస్టల్ రాసుకోవటమే. అది సినిమాల్లో పని కొత్త ఇక రప్ప నరికేది ఉంది. బాబాయ్ నరికిండు కావాలి అలవాటు. అది అంతే. ప్రభుత్వం దిగ్విజయంగా సంవత్సరం నుండి పేదవాడికి అందుబాటులో ఉంటుంది ఈ ప్రభుత్వం. ఏమండి, గత ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు నాకు 65 సంవత్సరాల వయసు. 65 సంవత్సరాల్లో నా 5-6 సార్లు ఓట్లు వేసాను నేను. ఎన్నో కానీ పోయినసారి ముఖ్యమంత్రి గారి కన్నా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన కానీ లేకపోతే ప్రజలు లేని వాళ్ళ పరిస్థితులందరినీ కూడా కొద్దిగా సాధక బాధకాలన్నీ చూడటం, పరిపాలన విధానం కూడా ఈయనకి బాగా తెలుసు. ఆయనకి పరిపాలన విధానం ఆయనకి ఏమీ తెలియదు. ఎంతసేపు ఆ చెట్లు కొట్టించడం, వస్తుంటే స్కూళ్ళకి సెలవులు ఇవ్వటం, తర్వాత ఇట్లా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని వీళ్ళందరినీ జనాన్ని పోగు తీసుకొచ్చి మీటింగ్ నాకు ఇంతమంది కావాలి అని అడగటం. ఆయన పిలిపించుకుంటున్నాడు తప్ప పరిపాలన చేద్దాము, ప్రజలకి ఏమైనా సహాయం చేద్దాము, ప్రజల పరిపాలన బాగుండాలి, మళ్ళీ మనం గెలవాలి అని చూడట్లేదు. డబ్బుతో ఓడిచ్చేశారు. కూటమి మంచి చేసిందండి. ఏం చేసిందంటే ఆర్టీసీ బస్సులేమో 15వ తారీఖు నుంచి ఇస్తా ఉన్నారు. రావడం చెత్త పన్ను వేశారు, చెత్త పన్ను తీసేశారు. అది కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్లో పిల్లలందరికీ డబ్బులు ఇస్తానన్నారు, ఇచ్చారు. అట్లా ఆయన వచ్చిన పరిపాలన విధానం బాగుంది మాకు. దాని మీద ఏం చెబుతామంటే వాళ్ళు చేయలేని వాళ్ళు ఏం చెబుతారంటే ఎదుటి వాళ్ళు ఏం చేయట్లేదు, అది బాగోలేదు అని చెప్తారు వాళ్ళు. అంతే తప్ప పరిపాలన విధానం చాలా బాగుంది. నేను ఒక న్యూస్ రిపోర్టర్ని కూడా, నేను నా అదృష్టం బాగుంది. ఓ ఛానల్. మా అభిప్రాయం ఏమి లేదు. మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలందరూ తెలుసుకుని అర్థం చేసుకుని మళ్ళీ కూడా ఆయన్నే గెలిపించుకుంటే బాగుంటుంది. ఇటు పోలవరం అవుతుంది, ఆయన చేసినంత ఎంత ఉందో తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చేప్పుడు అమరావతి వచ్చేప్పటికి అమరావతి అంతా ఏదో అదన్నారు ఇదన్నారు, శ్మశానం అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఈయన కనుక మళ్ళీ ఉంటే మన ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అంతా బాగుంటుంది. మనం ఎక్కడికి పోకుండా కూడా ఉద్యోగాలన్నీ వస్తాయి, బాగుంటాయి, పేదవాడు బాగుంటాడు. ఏమండి, లేదండి, ఆయన రాకుండా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆయన బాగుండాలి అంటే ఈ మన ప్రభుత్వం బాగుంది, ఈ ఉంది. ఆయన రాకుండా ఉంటే మళ్ళీ మన రాష్ట్రం మొత్తం కూడా బాగుంటుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు సార్, చాలా బాగుంటుంది. అటు చూస్తేనేమో బాబాయ్ కేసేమో చేయాల, అప్పుడు తెలుగుదేశం మీద నెట్టేశారు. ఇటు చూస్తేనేమో మొన్నేమో కారు కింద టైర్ కింద పడిపోయిన ఆయన కూడా అది కనీసం ఏదో పొరపాటు జరిగింది, నేను చూసుకోలేదు, నేనేదో జనం అందరు చూస్తున్నాను కానీ దాని జవాబు కూడా చెప్పలేకపోయాడు ఆయన. ఇప్పుడు కూడా చెప్పలేకపోయాడు. ఒకసారి రాయి వేసామో సింగనార్లోనేమో రాయి కొట్టారన్నారు. ఒక చెవుకు మామూలుగా కన్ను కట్టుకుని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ రెండోసారి మార్చి మళ్ళీ ఇంకో కన్ను కట్టుకున్నారు. ఇవన్నీ అది కాకుండా అక్కడ చూస్తేనేమో వైజాగ్లోనేమో ఆ కుర్రాన్ని ఎవరినో అనవసరంగా తీసుకొచ్చి అక్కడ కత్తిపోటని అక్కడ ఇరికిచ్చారు, కోడి కత్తి అని ఇరికిచ్చారు. ఏమైనా సరే ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి, అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. పరిపాలన బాగుండాలి అని కోరుకోవాలి అంటే మనం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బాగుండాలి అంటే ఇదే ముఖ్యమంత్రి గారు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఆయన సినీ ఫీల్డ్ కాదు, అర్థమైందా? ఒక ఉత్తమ కుటుంబంలో బతికినాడు. ఎవరైనా సరే కౌలు రైతులకి అవసరం డబ్బులు ఇచ్చే వ్యక్తి ఉన్నాడా రాజకీయంలో? అది ఎవరిచ్చారు? అదే
అదే కదా రాజకీయ నాయకులు ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ సహా ఇవ్వలేదు కౌలు రైతుల కోసం. అవునా కదా? మేము అయితే జనసేనే. ఓకే. అర్థమైందా? మా ఆయన మాకు దేవుడు. ఎందుకంటే దేవుడు మాకు అంటే- దేవుడు అంటే దేవుడు అంటే పెద్ద మాకు చచ్చిపోతే ఇప్పుడు నాకేనైతే నా భార్యకి 5 లక్షలు వస్తాయి, ఎవరిస్తారు? ఓకే. అర్థమైందా? మా తమ్ముడికి వచ్చినాయి కరెంట్ షాక్ కొట్టి తాబి పని చేస్తాడు. ఉరుములనార చచ్చిపోయారు. మేము జనసేన పోటీ ఆడితే నాగబాబు గారు వచ్చి ఉరుములనార నుంచి కాదు మాకు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి ఇచ్చారు. దానికి ఎవరు అనుకున్నా తెలుసా? పోతుని మహేష్ గారు ఉన్నారు అప్పుడు. అప్పుడు ఇక్కడ అవునా? అవునా? అవును. అది కూడా మేము చెప్తాం. ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన అంతా ఆయన పక్కన పెట్టు. పవన్ కళ్యాణ్ నచ్చే విషయాలు ఏంటి? నచ్చే విషయాలేనండి. నచ్చే విషయాలు ఎవరైనా సరే రాజకీయంలోనే ఎవరైనా అలా చేస్తారా? ఎవరైనా 300 మంది చెప్పులు కొనిచ్చారు ఆయన రీసెంట్ గా. రీసెంట్ కాదండి, బూట్లు కూడా కొనిచ్చాడు. మాకు తెలుసు, మేము జీవితాం మాకు. అట్లా సొంత డబ్బులు ఖర్చు మరి అంతే కదా. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? కనీసం గ్రామ పంచాయతీలు పట్టించుకున్నారా మీరు? ఓకే. ఓకేనా? ఎవరైనా పట్టించుకున్నారా? ఆయన పట్టించుకుంటాడు అంతే. శ్రీశైలం వెళ్ళి నేను తిరిగా, ఆయన తిరిగాడు. అలాంటి రైతులను బతికిచ్చేవాడు ఆయన. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉంది. భవిష్యత్తులో సీఎం అవుతానికి నేను పూజ చేస్తాం. జన సైనికులు కావాలి. ఆ నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ ఉన్నాయి. అంతా నడిపించేవాడే. అక్కడ దమ్ముంది కాబట్టి టీడీపీ కూడా మాలో కలిసింది. ఫైనల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? అది ఆయన ఒక దేవుడు అండి మాలో. ఏడాది పూర్తయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు తుట్టిగాంగి నాకు. ఓకే. ఈ ప్రభుత్వం నా చాలా అన్ని ఇస్తున్నాడు. మందు ఫ్రీగా ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఓకే. ఇదే చాలా అయ్యా మాకు. మందు గురించి పక్కన పెడితే ప్రజలకు మంచి చేశారు. అమ్మా మొత్తం చేశాడు. అమ్మ ఒడి, అమ్మ వందనం అన్ని చేశాడయ్యా. అన్ని చేశాడు. తల్లి వందనం అన్ని చేశాడయ్యా. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదా, చెత్త నా కొడుకులు చెత్త మాటలు మాట్లాడతారు. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్. దాని మీద మీ అభిప్రాయం? వాడు బొక్క అవుతాడు, ఏం అవడు. ఎందుకు అనుకుంటున్నారు ఎవరని మీరు? ఎందుకు అనుకుంటున్నారు ఎవరని? ఏం చేశాడు బొక్క? ఈయన అన్ని చేస్తున్నాడు. బట్ ఖచ్చితంగా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఈసారి ఈయనే ముఖ్యమంత్రి. ఈయనే ముఖ్యమంత్రి. నిలబడు. జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు ఈసారి మేమే వచ్చేసి నెక్స్ట్ వచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారి. నెక్స్ట్ వచ్చేది పేదోళ్ళకి ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారి. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారి. అంత నమ్మకం మాకు ఉంది. మేము గెలిపించుకుంటాం. వచ్చేసారి కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అవుతారు. మాకు ఆ నమ్మకం ఉంది. అది చేసుకుంటాం. అంత ప్రజలకి ఉంది ఆ నమ్మకం. మాకు ఎప్పుడు ఉంది. సిపిఎం కాదు, మాకు వచ్చిన రారా చంద్రబాబు నాయుడు గారి అభిమానం. అన్న క్యాంటీన్ తీసేశారు. ఇప్పుడు పేదలకి అన్న క్యాంటీన్ కోసం 5 రూపాయల కోసం కోటేశ్వరం వచ్చి ఫోన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అన్న క్యాంటీన్ మా కోసం పెట్టాడు మా చంద్రబాబు నాయుడు గారు. వచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తాం. ఏడాది అయిపోయింది. ఈ ఏడాదిలో ప్రజలకు ఏమన్నా మంచి చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక? ఏడాదిలో వాస్తవంగా చెప్పాలంటే దీని గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు 5 రూపాయల భోజనం అని పెట్టాడు. అది ఎవరైనా సరే అడుక్కున్న వాళ్ళని సరే ఎవరైనా సరే తినడానికి అవకాశం ఉంది. మందు గురించే సమస్య కాదు. మందు గురించి ఏముంది? మందు 100 రూపాయలు 200 150 పోద్ది. దాని గురించి కాదు. కానీ ఆకలి వేసేవాడికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టాడు. అన్నా క్యాంటీన్ తీసి జగన్ గారు చాలా ఇబ్బంది పెట్టించాడు. ఈ ప్రభుత్వం అయితే పేదవాడి కడుపు నింపుతుంది అంటావు. 5 రూపాయల గురించి ఆలోచించి అన్న క్యాంటీన్ తీసి రాజన్న క్యాంటీన్ పెడితే బాగుండగా. అవునా? ఇది మాత్రం తీయకూడదు. సరే మరి ఈసారి ఒక్క నిమిషం అన్న, మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. నా వైపు నీగా చూత్తరా? అయితే జగన్ గారు ఒక మాట ఆయన చేసింది ఏంటంటే అన్న క్యాంటీన్ తీయడం వల్ల. ఈసారి గురించి ఆలోచిస్తే నెక్స్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం. పవన్ కళ్యాణ్ ఏ రకంగా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? ఆయన చేస్తున్నాడు. లోకేష్ ఉన్నారు. లోకేష్ లేదు. పవన్ కళ్యాణ్ సీఎం. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా టీడీపీ వాళ్ళు? ఏమండి ఒక మాట చెప్పనండి. నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నాడు. 2.5 సంవత్సరాలు నువ్వు 2.5 సంవత్సరాలు నేను వెళ్తానన్నా నాకు వద్దు అని అన్నాడు పవన్ కళ్యాణ్. అది ఓకేనా? అది వద్దు అన్నాడు. నేను నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం నాకు తెలుసు అంతవరకు. అతిపెద్ద పార్టీ టీడీపీ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా కూటమి నాయకుడిగా? చంద్రబాబు కాకుండా. అది
చేసింది ఏంటంటే పొరపాటు రాజన్న క్యాంటీన్ అని పెడితే బాగుంది. అది ఓకే, నేను నా ఆ, అది ఓకే, అది వదిలే. సరే ఓకే. ఇంకో మాట, నేను 5 రూపాయలు భోజనం పెడుతున్నానంటే చంద్రబాబే.